ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుడి సన్నిధిలో కళ్ళు మూసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నాయన దేవానా తండ్రి, నా ప్రభా, మీ మహాకృపను బట్టి, మీ ఉచితమైన ప్రేమను బట్టి తిరిగి ప్రభా నా తండ్రి నాయన ఆలయంలోనికి ప్రవేశించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నాయన దేవానా తండ్రి, మరి ఆరాధనలో మీరు మాత్రం మీరు ఉండండి. పాడమే పాట వాక్యములో మాత్రం మీరు ఉండిపోండి. మీ నామానికి నా తండ్రి మీరు ఘనత మీరు తెచ్చుకోమని యేసు నామాన ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వచ్చిన పాటని మనము పాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములు బట్టి, ఆయన పరాక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, కాంతి వైద్యము
మనం ఒక 2 నిమిషాలు దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాము. ఎందుకంటే దేవుని మహాకృపను బట్టి దగ్గరగా 3 మాసాలు అయిపోతూ ఉంది. అయితే దేవుడు అవకాశం ఇచ్చాడు, మళ్ళీ మందిరాలు అన్నీ కూడా ద్వారం తెరిచాడు దేవుడు. కాబట్టి మనము దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతగా దేవుని మనము స్తుతిద్దాం. మనమందరం కూడా హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. యేసువికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువా, ఆమెకి వందనాలు ప్రభువా నాయన. దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. దేవానికి వందనాలు ప్రభానికి స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు. హల్లెలూయా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని మా హృదయములో
జీవనది మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా. నాతో మీరు మాట్లాడే దేవుడు ప్రభా, మమ్మల్ని బలపరిచే దేవుడు మీరు స్వామి. నా తండ్రి, మీ కార్యాలన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలు ప్రభా, మీరు మాకు జరిగించడానికి నడిపించడానికి నా ప్రభా నాయన మీరు మాకు చూపెడుతున్న మహాకృప దేవునికి స్తోత్రాలు. నా తండ్రి మీకు వందనాలు. దేవా మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిని మేము అనుభవించే కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి విషయంలో నా తండ్రి నాయన ఘనతలో మహిమ ప్రభావంలో నా తండ్రిలో ప్రభు నాయన మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలంలో ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభు మన మధ్యన ఆయన ఉన్నారు. తన కార్యాన్ని ప్రభు మనకు ఆయన జరిగించడానికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడి ఉంటున్నాను. మరి ఒకసారి దేవుడికి మన స్తోత్రం చెప్తామా? అందరం కూడా గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మరి దేవుని సంఘంలోకి మనం రావడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. ప్రార్థన ఫలితంగా దేవుడు ఇందులో కార్యం జరిగించాలి. మరి ఈ లాక్డౌన్ విషయంలో కూడా మరి ప్రభుత్వం వారు, కేంద్రం వారు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి దేవాలయాలు తెరవబడితే, చర్చిలు తెరవబడితే మరి ప్రార్థన ఫలితంగా ఆయన దేవుడి కరోనాని అదుపులో తీసుకొస్తారనే ఉద్దేశంతోనే భక్తి సాధకాలకు అవకాశం ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా మరి ప్రార్థన చేయండి. మరి సామాజిక దూరాన్ని పాటిస్తూ మరి మాస్కులు ధరింపజేసుకొని తప్పనిసరిగా దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఆ శానిటైజ్ చేసుకొని లోపలికి రావాలి. ఇక్కడ ఏ వస్తువులు కూడా మీరు ముట్టడానికి వీల్లేదు. మీరు వచ్చి కూర్చొని ప్రార్థన అయిపోయిన వెంటనే మీరు తొందరగా వెళ్ళిపోవాలి. గుమ్ము కొడకూడదు, ఎవరు సెంటర్లు ఇవ్వద్దండి, దగ్గరకు ఉండి కూడా మాట్లాడుకోవద్దండి. ఎందుకంటే మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఫోన్లో మాట్లాడుకోండి. సంఘంలో క్రమాన్ని కూడా మనం పాటించాలి. ఎందుకంటే కరోనా వ్యాధి ఇది మన కంటికి కనపడుతుంది. మరి ఎక్కడ ఉంటుందో ఏమో అని మరి ఆరోగ్య సేతు యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు దాన్ని ఆన్ చేసుకుని పెట్టుకుంటే మన పరిసర ప్రాంతాలు ఎక్కడున్నా కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మీరు ఆరోగ్య సేతు ఆ యాప్ని డౌన్ చేసుకొని ఆన్ చేసి పెట్టుకోవాలి. మీరు వెళ్ళే ప్రాంతానికి మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీ బైబిల్లో మీరే వాడుకోండి, మీ పెన్నులే మీరు వాడుకోవాలి. ప్రక్కన వారు బుక్కులు బైబిల్లో కానీ ఏది కూడా మీరు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ నిబంధన అనేది ఆ యొక్క నిబంధన మాకు వచ్చేది కాబట్టి మీకు ప్రకటన చేస్తూ ఉంటున్నాను. మీరు వచ్చి ఇవన్నీ ఆరాధన చేసుకొని మీరు ధైర్యంగా మీరు వెళ్ళవచ్చు. మరి మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ, శానిటరీ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి పెట్టాము. ఎందుకంటే అన్నీ కూడా మొత్తం శానిటరీ చేసి పెట్టేశాము, ఇబ్బంది ఏం లేదు. అయితే మీరు కూడా క్రమాన్ని మీరు పాటించి మరి దాన్ని అనుసరిస్తే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యంలో మనం వెళుతుంటున్నాం. దేవుడు మనతో కూడా ఆయన మాట్లాడటానికి, మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడే ఉంటున్నారు. 2వ రాజులు 5వ అధ్యాయంలో మొదటి వచనాన్ని నేను చదువుతాను, ఒకసారి వినండి. 2వ రాజులు 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనొక మనుషుడు ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడైన అతడు మహాపరాక్రమశాలి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి అని మనకు కనపడతా ఉంది.
బాగా గమనించాల్సింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాక్యం మనకి ఏం చెప్తోందంటే, సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఉంటున్నాడు. ఆ వ్యక్తి దేవుడే అతని ఏం చేస్తున్నాడంటే జయిస్తూ ఉంటున్నాడు. అని ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి జయం, ఏ విషయంలో తనకు ఓటమి అనేది కనపడలేదు. ఓటమి ఉండనే ఉండదు. దేవుడే ఆ విధంగా జయిస్తూ వచ్చాడు. అయితే ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక తన యజమానుల దృష్టి కూడా గరుడై దయ పొందిన వాడయ్యను అని అంటున్నాడు. అంటే తన యొక్క యజమాను దృష్టికి, రాజు దృష్టికి ఆయన ఎలా ఉంటున్నాడంటే మరి ఘనుడు, మరి దయ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎంత కలిగిన వ్యక్తి ఉన్న వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయనకి ఏమైందంటే కుష్టు వ్యాధి అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అతనికి విజయం ఇచ్చాడు. ఒకటి, ఎక్కడికి వెళ్ళినా దేవుడు తనకి విజయం ఇస్తూనే ఉంటున్నాడు. రెండోది మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక అతడు మరి తన యజమాన దృష్టికి ఘనుడు, దయ పొందిన వాడుగా కనపడుతున్నాడు. రెండో విషయాన్ని. అయితే ఇంకా అంతేకాకుండా అతడు ఎలాంటి వాడు అంటే పరాక్రమశాలి. ఎంత దానినైనా, ఎంత యుద్ధమైనా సరే ఆయన పోరాడటానికి అంత శక్తి ఆయనకు ఉందన్నమాట. అంటే వెనకొచ్చేవాడు కాదు. సైన్యమును చూసి, శత్రు సైన్యమును చూసి వెనకొచ్చేవాడు కాదు. ఏమైనా సరే పోరాడాలి, గెలుపును పొందుకోలేవాల్సిందే. అంత పరాక్రమశాలి ఉంటున్నాడు. అంటే మూడో విషయాన్ని మనం చూస్తుంటే కనుక పరాక్రమశాలిగా మనం కనపడుతూ ఉంటున్నాం. నాలుగో విషయానికి వస్తే ఈ మూడు విషయాలైతే మంచిగానే ఉన్నాయి, కానీ మరి నాలుగోది ఏమంటున్నాడంటే అతడు కుష్ఠరోగి అని రాయబడి ఉంది. ఆ కుష్ఠరోగి అని అక్కడ రాస్తున్నాడు. దేవుడు విజయం ఇచ్చాడు. తిరిగి తన రాజు దగ్గర ఆయన ఎలా ఉంటున్నాడంటే కన్నా మంచి దృష్టిని కలిగిన వాడుగా, ఘనుడుగాను, దయనొందిన వాడుగాను ఉంటున్నాడు, పరాక్రమశాలిగా ఉంటున్నాడు. కానీ తనకి ఏమైందంటే కన్నా అతడు మరి దేవుడి స్తోత్రం అట్లే పెట్టున్నాడు. దేవుడి స్తోత్రం ఆడే కూర్చున్నా, మంచిగా ఆడే కూర్చున్నా. దేవునికి మహిమ. గమనించాల్సింది, దేవుని దృష్టికి అతడు చాలా, ఆయన రాజు దృష్టికి ఘనుడుగా ఉంటున్నాడు. అంత ఘనుడుగా ఉంటున్న ఆ వ్యక్తి, దయ పొందిన వాడుగా ఉంటున్న ఆ వ్యక్తి, పరాక్రమశాలిగా ఉంటున్న ఆ వ్యక్తి ఎలా ఉంటున్నాడంటే కుష్ఠరోగిగా ఉంటున్నాడు. ఈ కుష్ఠరోగి అనేది నిజంగానే తనకి ఏమవుతుందంటే మరి ఎక్కడికి వెళ్ళినా అతను తన రోగాన్ని దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా తను భయపడాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా తన స్థితి అనేది దేవుని దగ్గర నుంచి విజయం పొందుకుంటున్నా కూడా అతనికి ఆ వ్యాధిని బట్టి సమాజంలో కలవలేని పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇందులో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాను. అంటే ఏ విధంగా అంటే కనుక మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నట్లయితే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు అతనికి ఏమిస్తున్నాడంటే విజయం ఇస్తూ ఉంటున్నాడు అని. ఎక్కడికి వెళ్ళినా అతనికి విజయమే ఉంది. ఆ పోరాటంలో ఆయన గెలుపుని పొందుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనం కూడా గెలుపు వస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అన్ని విషయాలు మనము ఘనతని, దయని పొందుకుంటున్నాం, ఘనతని పొందుకుంటున్నాం, పరాక్రమశాలిగానే కూడా మనం ఉంటున్నాం. కానీ దాంట్లో మనం ప్రత్యేకంగా మనం చూస్తున్నట్లయితే
తిరిగి వ్యాధి అనేది తనని కృంగతీస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు మనం చూస్తున్నట్లయితే నయమను అన్న మాటకు మనం చూస్తున్నట్లయితే కనుక మనోహరమైన అందమైన, నయమను అన్న మాటకు మనోహరమైన అందమైన అని దాని అర్థం. అది ఈ అర్థాన్ని చూపిస్తూ ఉంది. నయమనుకు అతడు మనోహరమైన వాడే, అందమైన వాడే, కానీ అతడికి ఏమైందంటే కనుక ఆ కుష్టు వ్యాధి అనేది తనకు ఉంది. కానీ వాటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని దయ, మనుషుల దయలో మనం ఎదగాలి. బైబిల్లో కూడా మాట మనం కనపడతా ఉంది. అన్ని దయలు మనకు ఉంటున్నాయి. కానీ ఒక విషయం ఏమంటే కనుక శారీరకంగా వచ్చేసరికి మన యొక్క స్థితి, ఆరోగ్య స్థితి అనేది మనల్ని బాధిస్తూ ఉంది. నువ్వు ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ కుటుంబంలో, ఆ స్థలంలో దేవుడు నీకు ఏమిస్తున్నాడంటే విజయాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటున్నావు. ఓటమి నీకు రాలేదు అక్కడ. మరి అంతేకాకుండా ఏ విషయమైన నువ్వు పట్టుకున్న తర్వాత ఆ విషయంలో నువ్వు ఎలా అంటే కదా నేను ఎక్కడైనా సరే గెలుపు పొందాలి అనేది బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు యాకోబు కూడా రాత్రంతా కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆయనలో ఆ ప్రార్థనలో ఆయనకి విసుగు రాలేదు, ఆ ప్రార్థనలో ఆయన భయపడలేదు, ఆ ప్రార్థనలో ఆయన వెనక్కి వెళ్ళలేదు. ఆయన ఆ ప్రార్థన అనేది ఆయన ఏం చేసుకుంటున్నాడంటే దేవుని సన్నిధిని చూచాడు, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటున్నాడు. దేవుడిని కూడా చూశాడు. చూసిన తర్వాత వెంటనే ఆయన పట్టేసుకున్నాడు. నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి ఎంత పరాక్రమశాలిగా ఉన్నాడో చూడండి. ఒక మనుషుడు దేవుని పట్టుకున్నాడంటే, దేవుడు వదిలిపెట్టలేదంటే యాకోబు ఎంత గొప్పగా నిలబడ్డాడో చూడండి. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధుడైన దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు మనం కూడా ఆయన తెలియజేస్తున్న విషయాలు మనం చూస్తే కదా ప్రార్థన చేసే మనం పరాక్రమశాలిగా మనం ఉండాలి. ఆ పట్టుదల మనం ఉండాలి. ప్రార్థన చేయడానికి పట్టుదల అనేది మనకు అవసరం. మనకి ఈరోజు చూస్తుంటే ప్రార్థన చేసేటప్పుడు మనకు పట్టుదల మనకు ఉండదు. ప్రార్థన చేసేటప్పుడు పట్టుదల మనకు ఉండదు మనకు. ఎందుకంటే కాసేపు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు లాక్డౌన్లో ప్రార్థనలు ప్రారంభించాం, ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఏమైపోయిందంటే లాక్డౌన్ అయిపోయింది కదా అని పట్టుదల మనం వదిలేస్తాం. లేదంటే పట్టుదల అనేది ఏమంటే ఏదైనా సరే కార్యాన్ని సాధించేంత వరకు, దేవుడు నెరవేర్చేంత వరకు, దేవుడు మనకు జవాబు ఇచ్చేంత వరకు ఆయనని మనము విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఆయనని మనము విడిచిపెట్టకూడదు అన్నమాట. బైబిల్ మనకు అదే చెబుతుంది అన్నమాట. అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనకు తెలియజేస్తున్న విధానం, ఆయన మనలను ఆయన విడిచిపెట్టడు దేవుడు మనల్ని. దేవుని కార్యంలో మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని అన్ని విషయంలో కూడా మనకు ఆయన సహాయం చేసేవా. అయితే మనం ఎలా ఉండాలంటే పట్టుదల కలిగి మనం ఉండాలి అన్నమాట. కాసేపు మనం గోసారతాం, కాసేపు మనం ప్రార్థన చేస్తాం, కాసేపు అక్కడ ఉంటాము. అయితే మళ్ళీ మనకి ఏమొచ్చేస్తుందంటే కదా ఏం చేద్దాం లేపా, ఇంకా తగ్గలేదు కదా, ఇది ఇంకా ఎప్పుడు తగ్గేది, ఇది ఇంతే అని నీకు వచ్చేస్తుంది. ఏదైనా ఒక బలహీనత వచ్చింది అనుకోండి, వెంటనే మనకి ఏమైపోతుందంటే బలహీనత పెట్టుకొని మనం ఆ వ్యాధిని పట్టుకొని ఆ వ్యాధినే మనం చూస్తూ దేవునిని ఆరాధన చెయ్యము. అంటే మనుషుడు దేన్ని ఆరాధన చేస్తున్నాడంటే కన్నా వ్యాధిని ఆరాధన చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు చూడండి, ఒకవేళ నడుము నొప్పి ఉంది, లేకపోతే కడుపు నొప్పి ఉందో, లేకపోతే కాళ్ళు నొప్పులు ఉన్నాయో, తల నొప్పి ఉందో, ఏ నొప్పులు ఉన్నా కూడా మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే కదా ఆ నొప్పులే మనం చూస్తూ ఉంటాం.
ఆ నొప్పిని మనం చూస్తూ ఉంటాం. ఆ నొప్పిని మనం చూస్తూ ఉండి మనం ఏం చేస్తామంటే మరి దాన్ని ఎవరైనా కనబడి బాగా నాకు బాగలేదు, అబ్బా నాకు మోకాలు నొప్పి పడి, అయ్యో నాకు నడుము నొప్పిగా ఉంది, నాకు ఈ నొప్పి ఆ నొప్పి అని చెప్పుకుంటూనే ఉంటాము. కానీ మనము దేవుని యొక్క విశ్వాసపూర్వలు కాలేకపోతూ ఉంటున్నాం. ఆ పట్టుదల మనం రాలేకపోతూ ఉంటున్నాం. నిరీక్షణ మనం కోల్పోతూ ఉంటున్నాం. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు గమనించాల్సింది అంటే ఈరోజు మనుషుడు దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితి, మనుషులు దేవుడిని కనపరచలేని పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క సిరియా సైన్యాధిపతి అయిన నయమాను తన కుష్టి వ్యాధిని గురించి ఆలోచించలేదైనా. ఆ వ్యాధి బుద్ధించి ఏ రోజు కూడా బలహీనపడి వెనక్కి వెళ్ళలేదైనా. ఈరోజు ఏమన్నా ప్రార్థనకి రాలేదు అంటే ఏమంటారు తెలుసా? నాకు బాగులేదు రాలేదు అంటారు. లేక ఏమన్నా ఎందుకు చేయలేదు అంటే నేను నడవలేను, నేను రాలేదు అంటారు. అంటే ఏదో ఒక బలహీనత, ప్రార్థన చేయడానికి కూడా బలహీనపడిపోతూ ఉంటారు. అయితే నయమాను ఆ స్థితి కాదు. నయమాను పరిస్థితి ఆ విధంగా లేదు. నయమాను పరిస్థితి ఏముందో తెలుసా? అతడు పరాక్రమశాలిగా నిలబడ్డాడు. యాకోబు కూడా రాత్రంతా కూడా నిలబడ్డాడు. ఆయన దేవుడితో ఆయన పోరాడుతూ ఉంటున్నాడు. ఆయన పరాక్రమశాలిగా నిలబడ్డాడు. ఆయన యాకోబు ఆయన తిరిగి దేవుణ్ణి వదిలిపెట్టాడన్నమాట. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు మనం చూస్తున్నట్లయితే దేవునిని మనము వదిలిపెట్టకూడదు. ఎంతవరకు వదిలిపెట్టకూడదు? దేవుడు మనకు విజయమిచ్చేంత వరకు, హల్లెలూయా, దేవుడు మనం బాగు చేసేంత వరకు, దేవుడు మనకు స్వస్థత ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలి? దేవుడిని మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను అనుకుంటా, మామూలుగా కుష్టి వ్యాధి ఉంటే మామూలుగా ఈ పెదాలు, ముక్కుని, కండు బొమ్మలని, మరి ఈ వేలు, కాళ్ళు వేళ్ళను ఈ కుష్టి వ్యాధి తినేస్తారు, వేలు తినేస్తారు. అంటే ఆ కుష్టి వ్యాధి ఏళ్ళు లేకపోయినా మరి ఆ కత్తిని ఎలా పట్టుకున్నాడు, ఏ విధంగా చేశాడు కాదు. కానీ ఆయన ఒక ధైర్యం, అది ఏది ఏమన్నా కానీ దేవుడు నా పక్షాన. అందుకే చూడండి, అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగు చేసి ఉండెను. ఈ 2వ రాజుల్లో 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అతని చేత దేవుడే ఏం చేస్తున్నాడంట? జయము కలిగిస్తాడు. కాబట్టి ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. చేతులు వేలు లేకపోతే పట్టుకోవడానికి వచ్చి మన పట్టు దొరికితే చాలు. ఆ యుద్ధానికి బలంగా ముందుకు వెళుతూ ఉంటున్నాం. ప్రియమైన దైవజనాంగమా, బాగా గమనించాల్సింది అంటే తన బలహీనతని ఆలోచించలేదు ఆయన. తన బలహీనతల గురించి ఆయన ఆలోచించలేదు. ఆయన ఆలోచన లేకుండా ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన ఆలోచన లేకుండా ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఈరోజు ప్రభుని కలిగిన మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నామంటే కన్నా మనం భయపడుతున్నాము. అన్ని భయాలే మనకి. ఏమంటే ముందుకు సాగలేని పరిస్థితి అయిపోతా ఉంది. నయమాను దేవుడుగా అతని చేత జయాన్ని కలిగిస్తున్నప్పుడు తిరిగి ఆ రాజు కంట ఇతని దృష్టికి ఎలా ఉన్నాడంటే కన్నా గర్ణుడుగా ఉన్నాడు. రెండోదిగా ధైర్యం చూపిస్తున్నాడు రాజు అతని మీద. ఎందుకంటే కన్నా గర్ణుడు అంటే ప్రాముఖ్యమైన వాడు. హల్లెలూయా, ఆయన ఎవరైనా ప్రాముఖ్యమైన వాడు. అంటే ఈరోజు మనం గమనించాల్సింది, దేవునికి మనమందరము కూడా ప్రాముఖ్యమైన వారుగా ఉండాలి, ఘనంగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది ఘనంగా ఉంటారో మనకు తెలియదు. కొంతమంది చూడండి, నేను ఘనంగా ఉండాలా, నేనే ముందుండాలా అని ఇంట్లో కానీ ఏదైనా సరే అన్నింటిలో కూడా నేను 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 అనుకుంటా పోతా ఉంటాను. నువ్వు అనుకునేది కాదు, నిన్ను దేవుడు ఎన్నుకోవాలి. ఈ బిడ్డ నాకు కావాలి, ఏ వ్యక్తి నాకు కావాలి, ఏ వ్యక్తి సంఘానికి అవసరం, దేవుడు ఎన్నుకోవాలన్నమాట. ఈరోజు ఏమైపోతుందంటే మనుషుడు సంఘంలో ఏం చూస్తున్నారంటే మరి ఆయన ఒక అధికారిగా ఘనంగా పెడతారు,
కాబట్టి ఆయన ఏమంటాడంటే అన్నీ నేనే ఉండాలా, అన్నీ నేనే అంటారు. ఇక్కడ బైబిల్ చెప్తున్న దాని విషయంలో కూడా అపోస్తలుల పౌలు అపోస్తలుల కార్యంలో మనం చూస్తున్నట్లయితే పేతురు యోహానులు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటున్నారంటే, మేము మీకు అన్నపానములు పంచిపెట్టడానికి రాలేదు, కానీ దేవుని మాట చెప్పడానికి మేము వచ్చాము. మేము ఆ పని చేయడానికి పరిశుద్ధులు 7 మంది ఉన్నారు అని రాయబడి ఉంది. అంటే ఒక సేవకుడు చేయవలసిన పని ఏమంటే కన్నా వాక్యాన్ని బోధించేవాడుగా ఉండాలి. సేవకుడు సంఘము కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రతి ఒక్కొక్కరి గురించి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు రాత్రంతా ఆయన ప్రార్థన చేసి ఉదయకాలం ప్రజల మధ్యకు వచ్చేవాడు. ఆయన ప్రజల మధ్యకు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడుతుంటున్నారు. వారిని ఇక్కడ శిష్యులుగా ప్రభు చేసుకున్నారు. ఆయన పిలిచారు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసి ఉదయకాలంలో వెళ్ళి ఆయన వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వారికి ఏం కలుగుతుందో తెలుసా? సమాధానం కలుగుతూ ఉంది. వారితో మాట్లాడుతున్నప్పుడు పాపము నుంచి విడుదల కలుగుతూ వచ్చేది. వారితో మాట్లాడుతున్నప్పుడు వ్యాధి నుంచి విడుదల కలుగుతూ వచ్చేది. ఎందుకో తెలుసా? దేవుడు రాత్రంతా ప్రార్థన చేయగలిగాడు. ప్రియమైన దైవజనాంగమా, బాగా గమనించాల్సింది, సేవకుడిగా చేయవలసిన పని ఎక్కువగా ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడో ప్రార్థన చేసేసాను, నేను ట్రైనింగ్లోనే ప్రార్థన చేసేసాను, అన్నీ అయిపోయాను, నేను ప్రార్థన చేసే బాధ్యత నాది కాదు, ఇంకా మీరు చేయండి అనే సంఘాన్ని అంటూ ఉంటారు. తప్పండి. మొట్టమొదటిగా సేవకుడిగా ప్రార్థన చేయాలి. నేనైనా సరే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా సంఘంలో బోధించకూడదు. ప్రార్థన చేయకుండా విశ్వాస కుటుంబాన్ని దర్శించకూడదు. ప్రార్థన చేయకుండా ఎవరితో కూడా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ప్రార్థన లేకపోతే విజయం అనేది ఉండదు. ప్రార్థన లేకపోతే ఆ కుటుంబానికి వెళితే కార్యాలు జరగవు. ప్రార్థన లేకుండా వెళితే ఆ కుటుంబంలో విడుదల కానే కాదు. ప్రార్థన లేకుండా వెళితే ఆ కుటుంబంలో సమాధానం కలగదన్నమాట. ప్రార్థన అనేది సమాధానం కలిగింపచేస్తుంది. ప్రార్థన అనేది విడుదల కలిగింపచేస్తుంది. ప్రార్థన అనేది స్వస్థతని ఇవ్వగలుగుతాదన్నమాట. ప్రార్థన అనేకమైన కార్యాలు చేయగలుగుతాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మాదిరిగా చూపించగలిగాడు. ఆ మాదిరికరమైనది ఆ ప్రార్థన జీవితం అనేది అనేక కుటుంబాలకు, అనేక జీవితాలకు ఎంతో మేలు కలిగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాల్సింది ఒక కాపరే కాదు, కానీ రెండవదిగా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రతి కుటుంబము ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. ఈరోజు చూస్తున్నట్లయితే విశ్వాస జీవితాలు, కుటుంబాలు, విశ్వాస చెబుతున్న వ్యక్తులుగా జీవితాలు చూస్తూ ఉంటే ప్రార్థన లేదు వారి కుటుంబాల్లో. వారి కుటుంబ వ్యక్తిగత ప్రార్థనలు వారికి లేవు. వారికి ఎప్పుడు కుటుంబంలో ప్రార్థన ఉండదో ఆ కుటుంబము చీకటిగా ఉంటుంది. అమ్మా అయ్యా, కుటుంబంలో ప్రార్థన అనేది ఏదో ఉద్యోగానో లేకపోతే ఏదో అందరూ చేస్తున్నారు మేము కూడా చేయాలని కాదు, కానీ ప్రార్థన చేసే విధానంలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ఆ దేవునిలో ప్రార్థన చేయగలిగితే పరిపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభువు పరిపూర్ణమైన ఆ పరిశుద్ధాత్మని మన మీద ఆయన పంపించగలుగుతాడు. ఆత్మ అనేది మన మీదకి వచ్చిన తర్వాత మనం పరిపూర్ణులు కాగలుగుతాం. హల్లెలూయా, మనం పరిపూర్ణులు కాగలుగుతాం. కాబట్టి ఈ పరిపూర్ణమైన విషయాన్ని మనం పొందుకోవాలి. అందుకని ఎదురు పరాక్రమశాలి అయినా భయపడటం లేదు. ఆయన దేనికి భయపడటం లేదు. శత్రువును చూసి భయపడలేదన్నమాట. సమస్యలు చూసి భయపడలేదు. ఆయన తిరిగి వ్యాధులను చూసి కూడా అతను భయపడలేదు. ఈ వ్యాధి నాకు ఏమీ చేయదు, యెహోవా నా పక్షాన, యెహోవా నా పక్షాన ఉండి నాకు జీవ కలిగించే దేవుడు నా పరిస్థితిని ఆయన చూస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షంలో ఉంటే నీ పరిస్థితిని దేవుడు చూస్తాడు. ఆయన నీ కుటుంబ పరిస్థితిని దేవుడు చూస్తాడు. ఆయన నీ వ్యాధిని దేవుడు చూడగలుగుతాడు. ఆయన అంటే అంత దేవుడే చూశాడంటే
దేవుడే తను సహాయం చేసేటంటే, దేవుడే తన పక్షులను యుద్ధంలో గెలుపులు ఇచ్చాడంటే ఎంత గొప్ప కార్యం తెలుస్తుంది, ఎంత గొప్ప అద్భుతం తెలుసా. ఈరోజు చూస్తున్నట్లయితే నిజంగా దేవుడు మనల్ని ఇష్టపడాలా, ఆ విధంగా మనం ఉండాలి. ఎందుకంటే కదా బైబిల్లో మనం చూస్తున్నట్లయితే దావీదా, నీవు నాకు ప్రియమైన వాడివి, నా హృదయానుసారివి నీవు, నేను నిన్ను ప్రేమించాను. ఎంత బాగా అతని గురించి మాట్లాడుతున్నట్టు తెలుసా. అంటే దావీదు దేవునికి ఏమైపోయాడంటే ప్రియమైన వాడైపోయాడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి మనం ప్రియమైపోతున్నామా? కొంతమంది ఏం చేస్తారంటే, ఓ అబ్బ ఎంత కానుక ఇచ్చేస్తే, దేవునికి ఇచ్చేస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడేమో, లేకపోతే నేను గుడి కట్టించేస్తే దేవుడు నన్ను ఇష్టపడేస్తాడేమో. అది కాదు, దానికంటే ముఖ్యముగా నీవు దేవునికి ఇష్టంగా ఉండే వ్యక్తిగా ఉండాలి. నీ మనస్సు కానీ, నీ హృదయము కానీ, నీ ప్రవర్తన కానీ ప్రతి విషయంలో చూస్తున్నప్పుడు, దేవుడిని నిన్ను చూచినప్పుడు దేవునికి నువ్వు ఎలా ఉండాలంటే కన్నా ఇష్టం వచ్చే రీతిలో ఉండాలి. హల్లెలూయా. మనుషుడు ఏదో చేసి దేవుడు మెప్పు పొందాలని చూస్తూ ఉంటారు, నేనే చేస్తున్నాను చూసి కనపడుతూ ఉంటారు. కాదు, దేవుడు ఇష్టపడే విధంగా ఉండాలంటే మనము మంచిగా ఉండాలి, మన జీవితాలు మంచిగా ఉండాలి. మనం ఎప్పుడు దేవుడి దగ్గర ఆ విధంగా మంచిగా మనం ఉండగలుగుతామో అప్పుడు దేవుడు మనకు నిజంగా మనం చూసి ఆయన ఇష్టపడు. దేవుడికి మంచిగా దావీదు ఎట్టయ్యాడో తెలుసు. ఆయన ఎప్పుడు చూసిన దావీదంట ఆయన ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. ఎక్కువగా ఏం చేసేవాడు? ఆయన ప్రార్థన చేసేవాడు. మనం ఎక్కువగా ఏం చేస్తాము? కొంతమంది కొన్ని అలవాటు, కొంతమంది తింటానే ఉంటారు, ఈ నోటికి కలిపి ఉండదు. చర్చికి కూడా వచ్చినా కూడా నోట్లో వేసుకొని వస్తారు. ఏంటి? చాక్లెట్ సంప్రదించుకుంటా ఉంటారు. ఇంకొంతమంది ఏమంటే ఆ చూయింగ్ గమ్ వేసుకుంటారు, అది వేసుకొని అది బబుల్ గమ్ వేసుకొని నమ్ములుతూ ఉంటారు. అంటే ఈ నోటికి ఎప్పుడు ఏముండాలా? తింటా ఉంటారు. అది కొంతమంది అలవాటు. ఇంకొంతమంది ఏంటంటే ఎప్పుడు నిద్రపోయే పని, ఎప్పుడు ఏం చేసే పని? నిద్రపోయే పని. తినడం, నిద్రపోవటం, తినడం, నిద్రపోవటం. చర్చికి వచ్చినా కూడా చర్చిలో కూడా ఏం చేస్తాము? నిద్రపోతాం. ఈ మైక్ సౌండ్లకి ఎక్కడ నిద్ర వస్తుందో తెలదు. కానీ నాకు కనీసం మాట్లాడేటప్పుడు ఫ్యాన్ సౌండ్ వస్తే కూడా మాట్లాడినా మంచి పాడైపోతాను. రాత్రుల్లో కూడా చిన్న శబ్దం వస్తే కూడా నాకు నిద్ర రాదన్నమాట. మీరు ఎక్కడ నిద్రపోతారో చర్చిలో నాకు తెలియదు. కానీ అంటే ఒకేసారి నేను చెవులో పొరవేద పోసుకొని వచ్చేసినారేమో. అంటే ఎంత గట్టిగా మాట్లాడినా చోట్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వారికి ఏమైనా వినపడుతుందమ్మా? వినపడుతుందా? వినపడదు వారికి. కాబట్టి అట్లా చోట్ల మార్పు మనకి వెనక్కి అవుతా ఉంటారు. అంటే ఏమిటంటే కదా దేవునికి ప్రియంగా లేమో. ప్రార్థన జీవితం, ప్రార్థన దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి తెలుసా? మనమంట ప్రార్థన దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలంటే కదా ఎన్ని ఏమన్నా కూడా ప్రతి విషయంలో కూడా మనం ఫిట్ అవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి. ప్రార్థన కూడా అంటే ప్రార్థన దగ్గరకు వచ్చేటప్పుడు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా దృఢపడి, స్థిరపడి. హల్లెలూయా, హల్లెలూయా. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా స్థిరపడి, సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలి. హల్లెలూయా. ఆ విధంగా ప్రార్థన చేస్తే అప్పుడు ఏమవుతుందంటే కన్నా దేవుణ్ణి వారు చూడగలుగుతారు, దేవుని కార్యాలు వారు చూడగలుగుతారు. అంతేకాని ఆ విధంగా లేకుండా పోయి అబ్బా టైం అయిపోతుందా ఎక్కడే కూర్చున్నారు ప్రార్థన చేసేటప్పుడండి ఎన్ని వెనుక తిరగాలి తెలుసా? ఎట్లా తిరుగుతారు, ఎట్లా దొరుకుతారు, ఎట్లా దొరుకుతారు, కూస్తుంటారు, మళ్ళా పక్కకు పోతారు, మళ్ళా మోకరేస్తారు, ఎన్ని తిప్పలు పడతా ఉంటారు. అంటే మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా సిద్ధపడలేదు ప్రార్థన చేయడానికి. ఏమ్మా అంటే నాకు నీకు తెలుసు కదా నాకు నొప్పులనే, అందుకని మళ్ళీ నేను తెలుసు కదా నేను కూర్చోలేదని
ఎట్లా కొంతమంది ఎన్ని రకాలుగా అంటే నువ్వు సిద్ధపడలేదు ప్రార్థనకి, నువ్వు సిద్ధపడలేదు కాబట్టి. మళ్ళీ కొంతమంది ఏమంటారంటే నా మనసే బాగలేదు. ప్రార్థన చేసేది దేనికోసము చెప్పండి? ప్రార్థన దేనికోసం నేను చేసేది? మన మనస్సు బాగుపడేదాని కోసం, మనసు బాగుండేదాని కోసం. ఏమంటే నా మనసు రాగలేమో ఇప్పుడు ఏం లేదు, మనం చేసుకోకపోతే చేసుకుంటే వల్ల ఏమైనా ఉదాహరణ తీసుకుంటాను మనకి ఇప్పుడు కాదులే మనం చేసుకుంటానేమో అంటే ఏమిటంటే నీవు మానసికంగా కూడా సరిగ్గా లేవు. ఏదో నీ మనసు ఏదో ఉంది కొరత, ఏదో నీ మనసు నేను బాధిస్తూ ఉంది, నేను ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ప్రియమైన దైవజనాంగమా, బాగా నన్ను అర్థం చేసుకోవాలి. ప్రార్థన అనేది ఆశామాషతో కాదు. నయమాను కుష్ఠరోగి కాదనలేదు, కానీ ఆయన ఎలాంటి వాడు అంటే పరాక్రమశాలైన, ధైర్యవంతుడైనా, భయపడడైనా, దేనికి భయపడేవాడు కానే కాదైనా, ఏ విషయానికి భయపడేవాడు కానే కాదన్నమాట. ఇంకా ఏం చేస్తారు ప్రార్థన అంటే? మళ్ళీ ఏం చేస్తారంటే నేను రాలేదు లేకో ఈరోజు ఎందుకు అడొచ్చి నేను ఏం చేసేది, నేను ఎవరేమన్నా అడిగి వచ్చి అడుగు నేను ఏం చేసేది? నయమన్నా మాట్లాడాడా? నేను ఏం చేసేది నాకు, నేను కుష్ఠరోగిని కదా, నేను ఏం చేసేది అని కూర్చున్నాడు నయమాను. ఆయన కూర్చోలేదు ఆ విధంగా నయమానైనా. ఆయన ఏం చేశాడు తెలుసా? నేను దేవుని సన్నిధిలో నేను అవసరము, యుద్ధముకి నేను అవసరము, నేను అవసరం. నువ్వు అవసరం నేను చెప్పకూడదు, దేవుని నువ్వు చెప్పాలి. నేను సంఘానికి అవసరం, ప్రార్థించడానికి నేను అవసరం, ఉపవాసపడడానికి నేను అవసరం, నేను ఉండాలి. దేవుని కార్యాలు జరిగించడం నేను ఉండాలి, నేను ముందుకు వెళ్ళాలి. నేను ఆ మంట నీలో పుట్టాలి. నీలో ఎంత బలవంతంగా కూర్చొని పెడితే, ఇది పెట్టి ఇబ్బంది పెడితే పూజ అయిపోతారా? కాదు. వాళ్ళ లోపల పుడితే, ఆ మంట వాళ్ళు పుడితే, నేను దేవుని ఆరాధించాలి, నేను ప్రార్థించాలి అన్న మంట వాళ్ళు పుడితే వారు ఏం చేయగలుగుతారంటే ముందుకు వస్తారు. అలాంటి వ్యక్తులు దేవుని దృష్టికి చాలా గనులు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వచ్చినారు కాబట్టి నేను రాలేమో, వాళ్ళే నీకు ముఖ్యము. ఏం చేస్తారు? నీవు ముఖ్యము దేవునికి, నీ ఇల్లు దేవునికి ముఖ్యము. అది నువ్వు మర్చిపోతున్నావు. నీవు కావాలి దేవునికి, దేవుని సన్నిధిలో కావాలి. నువ్వు బలహీనమో తెలుసు, నీ బలహీనత తెలుసు, నీ వ్యాధి తెలుసు, నీ ఇబ్బందులు తెలుసు, నీ పేదరికం తెలుసు, నీ కష్టము తెలుసు. కానీ యేసయ్యకి నువ్వు కావాలంటాడు. ఆరోగ్యం ఉండేవాడి దేవుడు వెనుక్కోలే, డబ్బు ఉండేవాడి దేవుడు చూడలే. దేవుడు ఎవరు చూస్తా ఉన్నాడు? ఆయన పేదవాళ్ళ దేవుడు చూస్తా ఉన్నాడంట. దేవుడు ఆరోగ్యమైన వ్యక్తులు దేవుడు చూడలే. ఆయన ఎవరు చూస్తున్నాడు? ఆయన కుష్ఠరోగం దేవుడు చూసినాడు. ఏం చేస్తే యుద్ధంలో పెడితే ఏం చేస్తాడు? యుద్ధం అంటే ఈ చేతికి వరకు కట్టుకొని, కత్తిని వరకు పెట్టి బాగా కట్టించుకొని అన్నీ చేసుకొని పోయినాడు ఆయన. అంటే ఆయన చేతులు వేలు లేకపోతే చెయ్యి ఉంది కదా చేయటానికి, ఏం లేకపోతే కాళ్ళు లేకపోతే ఏమి? దేవుని ఆరాధించడం ఉన్నంత నోరు ఉంది కదా, చేయలేకపోతే దేవుని ఆరాధించడానికి నాకు నోరు ఉంది కదా. నేను ఈ మధ్య ఒకసారి వెళ్ళాను. నేను ఆడికి వెళితే అక్కడ అందరూ కూడా డెఫ్ అండ్ మోహన్ చౌతివారు వాళ్ళ ఆరాధనకి నేను వెళ్ళి నేను చూశాను. వాళ్ళ ఆరాధన నేను చూశాను. నేను ఎంత బాగా వాళ్ళు, మాట రాదు, వినపడదు, కానీ దాదాపు 70 మంది వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత చక్కగా ఈ నిలబడిన బోధించే పాస్టర్ కూడా డెఫ్ అండ్ మోగచ్చవికి నాకైతే మైండ్ పోయింది. నాకు
మాస్టర్ గారు ఆయన చేతులపై సిగ్నల్స్ వాళ్ళకి చేతులు పైకి ఏం చేయాలా? ఆరాధన చేయాలా? మోకరిస్తే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. తిరిగి ఇట్లా అన్నాడు అనుకోండి, పాటలు పాడాలా? వాళ్ళు బాగా ఎంతో చక్కగా ట్రైనింగ్ చేస్తా, వాక్యము కూడా వాళ్ళు సైన్యం చేస్తూ ఉంటే ఖచ్చితంగా రెఫరెన్స్ రాసుకుంటున్నారు. ఆ పాస్టర్ గారు చెప్పిన రెఫరెన్స్ని అందరూ అక్కడ రాసుకుంటున్నారు. అంటే ఆ వాళ్ళకు ఆ సైకిల్తోనే వాళ్ళకి ఆ విధంగా వచ్చేస్తారు వాళ్ళకి. అప్పుడు నాకు అనిపించింది, ప్రభా ఏంటి ఇది? మాకు కళ్ళు బాగున్నాయి, నోరు ఉంది, ఇంకేముంది, చెవులు ఉన్నాయి, కానీ చెయ్యి పక్కకి చెయ్యి చేతులు పైకి లేవు, మోకాలు వేస్తే నీ మోకాలు కింద కొనవు. మరి ఇట్లన్నీ పాడంటే కూడా పాడరు అన్నమాట. పాడంటే బిల్లు కొట్టుకోవాలి, లేకపోతే సిగ్గు వచ్చేస్తుంది, అప్పుడే సిగ్గు వచ్చేస్తుంది పాడమంటే. ప్రార్థన చెప్పినే నువ్వు చేయి ప్రార్థన. ఇన్ని రకాలుగా మాట ప్రవర్తిస్తారు తెలుసా? దేవునికి ఘనమైన వ్యక్తికి నిలబడ్డా. నువ్వు బలహీనంగా ఉన్నా, అనారోగ్యంలో ఉండినా, పేదరికమైన స్థితిలో ఉండినా, విద్య లేకపోయినా, దేవుడికి ఇష్టమైతే ఆయన చూసి పిలుస్తాడు. ఆయన అప్పుడు ఈ బలహీనతను మర్చిపో, దేవుడు చూసుకుంటాడు. ఆయన ఈ నయమాన పరిస్థితి కూడా కుష్టి వ్యాధి అయినప్పటికీ ఆయన దాని గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా యుద్ధంలో వెళుతున్నాడు. అది చూస్తున్నప్పుడు రాజుకి చాలా గర్వుగా ఉన్నాడు. ఎంతమంది చేతులు ఉండి చక్కగా, కాళ్ళు చక్కగా ఉండి యుద్ధం సరిగా చేయలేకపోతున్నారే. చేతులు కాళ్ళకు వేలు లేకపోయినా కానీ ఈయన ఒక్కడు నిలబడి ఈ స్త్రీయ దేశానికి విజయం తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ఎవరిని? ఈయన ఘనుడు. అమ్మా ఘనురాలుగా, ఘనుడుగా నువ్వుగా దేవుని దగ్గర ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయి. దావీదు అందుకే దేవునికి చాలా ఇష్టమైపోయాడంటే ఆ ఘనుడుగా పెంచుకున్నాడు. దావీదా, ఇప్పుడు నా హృదయం వేరు చేయడానికి వీలు లేకుండా అయిపోయాది. హల్లెలూయా. నా హృదయం ఎవరితో ఉంది? నీ దగ్గర ఉంది. ఒకవేళ నీ దగ్గర తీస్తే, నీ హృదయం చేస్తే నా హృదయం వచ్చేస్తా ఉంది, నా హృదయం చేస్తే నీ కానీ రెండు ఏమైపోయినాయి? కలిసిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఎవరితో కలిసిపోవాలా? ఎవరితో కలిసిపోవాలా? మనల్ని వేరు చేసేదానికి ఎవరి వల్ల? నీ కుటుంబంలో నీ భర్త వల్ల కూడా కాకూడదు, నీ భార్య వల్ల కూడా కాకూడదు. నీలో ఉన్న క్రీస్తు ప్రేమ, నువ్వు క్రీస్తు కలిగి ఉన్న విధానాన్ని, దేవునితో సంబంధాన్ని వేరు చేసేదానికి వీలు లేదే. ప్రియమైన దైవ సేనాంగమా, ఎందుకు ఈ మాట చెబుతుంటున్నానంటే, బలహీనమైన స్థితిలో మనం ఉంటున్నా, మనము ఎన్నిక లేని వారికి మనం ఉండినా, తిరిగి పేదరికమైన స్థితిలో మనం ఉండినా, ఆ ప్రభువు చూసేది ఏమో తెలుసా? దేవునికి మనం ఘనముగా ఉన్నామా లేదా, ఆయన దగ్గర దయ పొందుకుంటే వారుగా ఉన్నామా లేదా. మనల్ని చూచినప్పుడు దేవునికి దయ కలగాలి, ఆ ప్రేమ కలగాలి, కనికరం పుట్టాలి ఆయనకి. నా కుమార్తె, నా కుమారుడు, వారికి ఎన్ని సమస్యలు ఉండినా, ఎన్ని వ్యాధులు ఉండినా, ఎన్ని ఇబ్బందులు ఉండినా కూడా నా సన్నిధిని విడిచిపెట్టారు, ప్రార్థన విడిచిపెట్టారు. వారు ఎన్ని ఇబ్బందుల్లో కూడా నన్ను వెంబడించగలిగిన, ఎన్ని ఇబ్బందుల్లో కూడా వారి కష్టంలో ఎన్ని ఇబ్బందులు ఎదురుతూ ఉన్న, సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎదురుతూ ఉన్నా కూడా వారికి ఇచ్చినప్పుడు ఇది నాది కాదు, ఇది ఎవరిది? యేసయ్యది. దేవునికి మనం ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే, మన కష్టాలు ఎక్కువైపోతే ఈ నెల ఏడేద్దామ లేప, దశభాగం వద్దులేప, ఈ నెల ఏడేద్దామ లేప, కానుకలు వద్దులేప, ఎందుకంటే ఈ నెల నా ఖర్చులు ఎక్కువైపోయినాయి ఏనంట. అయితే ఇబ్బందుల్లో కూడా, మన కష్టంలో కూడా, మనకు లేనప్పుడు కూడా, మనకు దేవుడు ఇచ్చినప్పుడు దానిలో దేవుడికి మనం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను మళ్ళీ చెప్తున్నాను, నా సాక్ష్యంలో నాకు మందులకి చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి. హాస్పిటల్ ఖర్చు నాకు అయిపోయాయి. నాకు ఇంటి ఖర్చు కంటే, సేవ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు, నాకు మందుల ఖర్చు ఎక్కువ నాకు అయిపోయాయి. దానికని 2-3 దాతలు ఏర్పాటు చేసుకున్నా. వాళ్ళతో మాట్లాడినప్పుడు నెల మా ఇంటికి 2వ తేదీకి వస్తే మీకు డబ్బులు ఇస్తాం మందులు తీసుకునే దానికి. హాస్పిటల్ పోయి ఎక్కింది. 2వ తేదీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయేవాడు. ఆ డబ్బు తీసుకొచ్చేవాడిని. ఒకరోజు వెళుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడినాడు, నువ్వు మనుషుల దగ్గరికి వెళుతున్నావు కదా, నా దగ్గరికి రాలేదే. నేను వెళ్ళి ఆ డబ్బు తీసుకొచ్చాను, కానీ నా మనసు చాలా బాధపడుతూ ఉంది, చాలా బాధపడుతూ ఉంది. అంటే నేను నమ్మిన నా దేవుణ్ణి ఎందుకు ఎంత క్లిష్ట పరిస్థితి పెట్టేశాను, ఎంత తక్కువ స్థితిలో ఎందుకు నా దేవుడిని పెట్టేశానని చెప్పి బాధపడి ఏడ్చుకున్నాను. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఒకటే తీర్మానం, ప్రభా నాకు వద్దు స్వామి, ఈ డబ్బు ఇచ్చేస్తాను. నేను తీసుకువెళ్ళి మళ్ళీ నేను ఇచ్చేసే వేరే సేవకి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ప్రభు నన్ను బలపరిచాను. తిరిగి హాస్పిటల్ బిల్లు నాకు అంత లేకుండా అయిపోయాను. హాస్పిటల్ బిల్లు నాకు అంత లేకుండా దేవుడు చేసేసాడు. ఎందుకంటే కదా మనం ఏమనుకుంటామంటే మన కష్టాలు వచ్చాయని, మన నష్టాలతో మనం ఉన్నామని దేవునికి ఇవ్వకుండా పోతే మనం ఏం చేసేగలుగుతాం? దేవునికి కరుడుగా మనం ఉండలేమన్నమాట. ఎందుకంటే పేద విధవరాలు దేవుని స్థానానికి వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడు ఆ 2 కాసులు అక్కడ పెట్టగలిగిందాన్ని. ఆ 2 కాసులు పెట్టే ఉద్దేశం ఏమో తెలుసా? అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి దాన్ని బాగా ఆడిస్తూ తీసుకొచ్చి అది వేస్తూ ఉంటున్నా. నేను ఎప్పుడు ఇస్తున్నానని ఈమె దేవుని దగ్గర వస్తుంది. ఆమె కష్టం, ఆమె జీవనం అని బైబిల్లో రాయబడిందండి. ఆమె జీవనం ఆ దినమంతా కష్టాన్ని తీసుకొని వచ్చి ఆ జీవనాన్ని దేవునికి ఇవ్వగలిగింది. హల్లెలూయా. అంటే ఆ ఇచ్చే విధానంలో కూడా ఎంత తగ్గింపుతో ఇవ్వగలిగాదని, చాలా భయంతో ఆ డబ్బు అందరూ వేస్తుంది చూసి అది ఈ దగ్గర 2 కాసులు ఉంది. అప్పుడే దాన్ని వేసినప్పుడు దేవుడు, నేను చెబుతున్నాను ఈమె ఈరోజు ఘనంగా ఇచ్చేది. ఎందుకో తెలుసా? ఆమె చేసే కార్యము దేవునికి చాలా ఇష్టమైపోయారు. ఘనము దేవుని దగ్గర ఘనతగా ఎంచబడిన స్త్రీ ఆమె. ప్రియమైన దైవజనాంగమా, ఎందుకంటే కదా ఈరోజు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి మనందరూ కూడా గమనిస్తూ ఉంటున్నారు. ఆయన ఘనత లేని వారిని, ఘనహీనులని, వెలివేయబడిన వారిని, కుష్ఠులని వెలివేయబడ్డాడు. ఆయన బయటపడి ఉన్నాడు. తిరిగి యేసయ్య వెళ్ళాడు. బోధ చేయడం వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా యేసయ్యతో వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ కూర్చుంటే కుష్ఠువ్యాధి కనబడిన వెంటనే అందరూ పరుగులు చేసి వెళ్ళిపోయారు. ఎవరు నిలబడలేరు. వ్యాధిగ్రస్తుడు అనేసి పరుగు తీసుకొని వెళ్ళిపోయారు. యేసయ్య నిలబడ్డాడు. నిలబడి దగ్గరికి వెళుతున్నప్పుడు, అయ్యా నాకున్నది కుష్ఠవ్యాధి అని తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. దేవుడు ఆ వ్యక్తి యొక్క స్థితిని చూశాడు. నీ కుష్ఠవ్యాధి నేను చూడలేదు, నిన్ను నేను చూస్తూ ఉన్నాను. నేను హల్లెలూయా. నీ సమస్యను దేవుడు చూడలేదైనా, నీ ఇబ్బందిని దేవుడు చూడలేదైనా, నీ వ్యాధిని దేవుడు చూడలేదైనా, నిన్ను చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే నేను చూసిన దేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు ఆయన కార్యాన్ని చేయగలిగేవాడు ఆయన. అందుకని నీవు నాకు కావాలి. తిరిగి ఆయనలో ఉన్న పశ్చాత్తాపం, ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న భారాన్ని దేవుడు చూచాడు. అతని దగ్గరికి వెళ్ళి బాగు చేశాడు. ఆ వ్యక్తి యేసయ్యని స్తుతించేవాడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించే భాగ్యము మీ కుటుంబాలకు దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నేను కూడా ఎన్నికలైన వాడిని, అయినా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. మనుషులను వెలివేసినారు. తిరిగి వీడు పనికిరాడని చెప్పేశారు. ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయితే నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను. యేసయ్యా, నేను నీ దృష్టికి నేను అవసరం అనుకుంటే, నీకు అవసరం అనుకుంటే నన్ను నిలబెట్టు, లేకపోతే నన్ను తీసి నన్ను చంపే ప్రభా.
నేను భూమి మీద నన్ను పెట్టద్దండి. ఎందుకంటే నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా, నన్ను పిలిచినావు, నేను వచ్చాను. నేను ప్రజలైతే మాట్లాడుతున్నాను, ఏం చెయ్యాలి? ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ఆ పరలోకపు తండ్రి తిరిగి నన్ను బలపరిచి, నీవు నా సొత్తు, నేను కొన్నాను, నేను పారవేసేవాడిని కాదు. నా యేసయ్య నిలబెట్టాడు తిరిగి నన్నైనా. ఎందుకంటే మనుషులు ఎన్నో రకాలు అంటారు. ఒక్కసారి ఒక వ్యక్తులు బలహీనత కనబడితే చనిపోయేందుకు ఆ వ్యక్తికి అదే మొదలు పెట్టేస్తూ ఉంటాడు. వీడు పాపి, వీడు వ్యభిచారి, వీడు దొంగ, వీడు మోసగాడు, వీడు ఈ పాపం చేసాడు, ఆ పాపం చేసాడు, ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడని ఆ వ్యక్తి ప్రతికూలంతో కాలం ఆ ముద్ర అదే విధంగా ఉంటుంది. అదే పాపి, అదే వెలువైన వ్యక్తి యేసయ్య దగ్గర కొంచెం కూర్చొని ప్రార్థించినట్లయితే ఆ వ్యక్తి అతని పాపములు కడిగి అతని శుద్ధిగా చేసి ఆ స్థితిని మర్చిపోతాడు దేవుడు. ఆ మనుషులను బలహీనతని మర్చిపోతాడు దేవుడు. ఆ పాపములు వెలిగి పారేస్తాడు ఆయన. పారవేసి తిరిగి మళ్ళీ ఒక్కరోజు కూడా నీవు పాపమి అని మాట్లాడలేదు యేసయ్య. ఒక్కరోజు కూడా నువ్వు పనికిరాని వాడని చెప్పలేదు యేసయ్య. నువ్వు ఎన్నికలేని వాడిని యేసయ్య చెప్పలేదు. మట్టి పాత్ర కావచ్చు, వెండి పాత్ర కావచ్చు, లేకపోతే చెక్క పాత్ర కావచ్చు, ఏ పాత్ర అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆయన వాడుకునేవాడు. ఏ పనిముట్టిని ఏ విధంగా వాడుకోవాలో, ఏ పాత్రని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా యేసయ్య వాడుకుంటాడు ఆయన. నువ్వు పనికిరాకుండా ఉండొచ్చేమో, నువ్వు వ్యాధిగ్రస్తులుగా ఉండొచ్చేమో, లేకపోతే మీరు చేయకపోవచ్చేమో, ఈ పాత్ర దేవునికి అవసరం. ఘనమైన వ్యక్తి కాబట్టి దయ చూపిస్తున్నాడు ఆ వ్యక్తి మీద. చూపించడం కాకుండా అతనికి విషయం కలిగిస్తూ ఉంటున్నాడు. అయినా తిరిగి దేవుడు ఈ యొక్క నయమానికి ఎక్కడ కూడా ఓటమి చూపించలేదు, గెలుపుని చూపించాడు. అయితే గెలుపు వచ్చిన తర్వాత, గెలుపు పొందుకున్న తర్వాత తిరిగి ఆ ఇశ్రాయేలు సైన్యంలో నుంచి ఇళ్ళలో నుంచి ఒక చిన్నదాన్ని తెచ్చుకుని తన భార్యకి దాసిగా పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ దాసి చెప్పిన మాట, అయ్యా అమ్మా ఇదిగో మన యజమానుడికి అలా స్థలానికి వెళితే రోగం బాగవుతుంది, ఎలీషా దగ్గరికి వెళ్ళండి, దైవజన దగ్గరికి బాగవుతుంది. ఆమెకు ఆశ కలిగింది, నా భర్త బాగుపడాలని చెప్పాడు. విన్నాడు. ఆయన ఏం చేశాడంటే కదా, డబ్బులు తీసుకున్నాడు, ఆ వస్త్రాలు తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, వస్త్రాలు తీసుకున్నాడు. గంభీరంగా పోయాడు అక్కడికి. ఎందుకంటే కదా ఆ డబ్బు, బంగారు, వస్త్రాలు, మంచి విలువైన వస్త్రాలు ఇవి చూసి ఎలీషా దేశ దగ్గరకు వచ్చి, అమ్మా వచ్చేసావా, రా డబ్బాలు పెట్టే తొందరగా, ఏం తీసుకొచ్చావమ్మా, ఎంత తీసుకొచ్చావమ్మా ఆయన అడిగినారు. అక్కడ అడగలే. ఈ మధ్య సేవకులు ఏమంటే డబ్బు అకౌంట్ వేస్తే వస్తారంట. ముందు అకౌంట్ వేయాలి డబ్బులు సేవకులు, డబ్బులు వస్తారంట. ఒక్కొక్క దీనికి ఇంత డబ్బులు ఫిక్స్ చేసేసినాం, అంత ఇస్తే నేను డబ్బులు. యేసయ్య ఉచితంగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇదే మందిరంలోనే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఇక్కడే బాగా మేక జనపల్లి తీసుకొచ్చారు. అబ్బాయి చేతబడి పిచ్చివాడు అయిపోయాడు. తీసుకొని వచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చూస్తే నాకు భయం వేసింది, ఎలా ఏమో అని. ఆయన ప్రభు ధైర్యం నాకు ఇచ్చాడు, బాగు చేసేవాడు నేను అని. కర్ణాటక వాళ్ళ ప్రాంత వాళ్ళందరూ కూడా 15 మంది సుమ వేసుకొని వచ్చి డబ్బు తీసుకొచ్చారు. ఇంత కట్ట నేను చూశాను. తీసి జోబుకి బ్యాగులు తీసి, అయ్యా ఇంత డబ్బు కాదు, ఇంకా ఇష్టం, నా మనవడు బాగుపడాలి అన్న. నాకు నిజంగా అప్పుడు నాకు చాలా ఆర్థిక ఇబ్బంది నాకు ఉంది. పూటకి గడిచేదనకు చాలా కష్టం. నాకు తినడానికి లేదు, నాకు డబ్బు నా దగ్గర లేదు. నా దగ్గర అవసరమే ఆ డబ్బు ఎత్తుకుంటే నేను వాళ్ళు వద్దరు వాళ్ళు. అయితే నా మనసు అంతా ఉంది, ఆ డబ్బు నీకు కష్టం కదా, నీకు ఇబ్బంది ఉంది కదా, తీసుకోని. అయితే దేవుని వైపు చూశాను. ప్రభు అన్నాడు, నేను బాగు చేసేవాడిని. ప్రభు నాకు ఇచ్చిన కృప ఉచితంగా నాకు ఇచ్చాడు. నేను ఉచితంగా నీకు పని చేయాలి. నేను అన్నాను, దయచేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోయి. వాళ్ళు అనుకున్నారు,
ఇక నా బిడ్డకు బాగాదేమో అని భయపడ్డాను. బిడ్డకు దేవుడు బాగు చేస్తాను, డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి. ఆ డబ్బుని వెనక్కి నేను వెనక్కి పంపించేశాను నేను. అయితే తిరిగి దేవుడు మహాకృప, బిడ్డకు బాగయ్యాను. ఈరోజు కొంచెం భార్య బిడ్డలు పెట్టుకొని చక్కగా పని చేస్తూ జాబ్ చేసుకుంటూ సంతోషంగా ఉన్నాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ యొక్క నయమాను వెండిని వస్త్రాలు తీసుకొని పోతే ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవముతోడు ఇది నాకు అవసరం లేదు. హల్లెలూయా. యెహోవా జీవముతోడు ఇది నాకు అవసరం లేదు, తీసుకొని వెళ్ళిపోకూడదు. అయ్యా తీసుకొచ్చింది మీకు ఇవ్వడానికే, అవసరం లేదు, తీసుకొని వెళ్ళిపో. అది అవసరం లేదు, అది నా దగ్గర ఉండకూడదు. ఇది నా దగ్గరకు వస్తే, ఈ వెండి ఈ విలువైన వస్తువులు నా దగ్గరకు వస్తే నా దగ్గర దేవుడు వెళ్ళిపోతాడు. నాకు అవసరం లేదు, అది తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రియమైన దైవజనాంగమా, బాగా గమనించాల్సింది. ఆ స్థితిలోనే తిరిగి అక్కడ వెళ్ళి నాకేమి ఇవ్వద్దు, ఇదిగో వెళ్ళి ఆ కోనేరులోకి వెళ్ళి 7 మార్లు మునిగి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 7 మార్లు మునిగి వెళ్ళిపో నీళ్ళలో కంటే, నీళ్ళల్లో మునగలేదు ఎక్కడైనా. వాళ్ళ ఊళ్ళో లేవ సిరియా దేశంలో ఉన్నాయి. ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయినాడు. ఆ చిన్నదాన్ని, అయ్యా ఆయన చెప్పింది చెయ్యి, ఆయన చెప్పింది చెయ్యి. ఒక్కోసారి మనం కూడా ఏం చేస్తామంటే, దేవుడు సేవకుడు చెప్పింది చెయ్యి, మళ్ళీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళ ఆలోచనలో చేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఇష్టపడతారంటే వెళుతూ ఉంటారు. ఆ చిన్నది చెప్పింది, నీ దాసురాలిని, నీ ఇంట్లో పని చేసేదాన్ని, అయినా ఒక్క మాట చెప్తున్నా, ఆయన చెప్పింది చెయ్యి. ఎవరు చెప్పింది? ఎలీషా చెప్పింది. దైవజనుడు చెప్పిన మాట వినయ్యా. మళ్ళీ పోయినాడు. మళ్ళా ఏమైనా మాట్లాడేమో ఎలీషా అనుకున్నాడు. ఆయన మాటల్లో మార్పే లేదు. ఒకేసారి చెప్పేసాడంటే పో, ఆ 7 సార్లు మునిగి ఉన్నాడు, పోయినాడు. ఒకసారి ఏమనుకున్నాడంటే, ఏదోలే ఎట్లా అట్లా మునిగి లేద్దాం అనుకున్నాడు. మునిగినప్పుడు ఒకసారి ఇష్టం లేకుండా మునిగాడు. ఇంకొకసారి ఏమంటే, ఏమిది కోపం, నేను ఎంత సైన్యాన్ని గెలిచిన వాడిని, సిరియా దేశాన్ని గెలిపించిన ఎవరు తెలియలేదు ఆయనకి, ఎవరు గెలిపించారని తెలియదు ఆయనకి. అలాగే ఒకసారి మనకి ఎవరు చేయించినారు, ఎవరు మనం బలపరిచినాడు, ఎవరు మన కుటుంబాన్ని ఆశీర్వదించిన విషయం మర్చిపోతాం మనం. ఈయన కూడా అదే మర్చిపోయి నాకు చెప్పినట్టు సరే ఏం చేద్దాం మూడుగా కర్మ అనుకుంటున్నాడు. రెండోసారి అంటే 7 సార్లు 7 రకాలుగా మునుగుతామంటే, మూడోసారి మునిగి లేస్తా ఉంటే కొంచెమే కొడాలని కూడా ఊడిపోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అతనిలో విశ్వాసం పెరిగింది, భక్తి పెరుగుతా ఉంది. ఒకటి దాన్ని పెంచుకుంటూ ఆయన ఏం చేశాడంటే, 7 మార్లు మునిగి లేచే కొందరికి తన దేహం ఏమైపోయింది? పశువుల దేహం అయిపోయాయి. వెళ్ళి అంటున్నాడు, అయ్యా దైవజనుడా, నిజంగా నాకు ఇప్పుడు ఎక్కువ రోజులు ఏళ్ళు బాగున్నాయి అని చూపించాడు. కాళ్ళు చూపించాడు, కళ్ళు చూపించాడు, మెదాలు చూపించాడు, ముక్కులు చూపించాడు. మంచి చక్కగా కనబడింది. వెళ్ళు దైవను, వెళ్ళు, నువ్వు అందమైన వాడివే, మనోహరమైన వాడివే, వెళ్ళి కనువంటే లేదయ్యా చూసుకోయ్యా, దయచేసి చూసుకోయ్యా అంటే నాకు వద్దు. హల్లెలూయా. యెహోవా జీవముతోటి నేను ముట్టుకోను. దేవుడు ఒక్కసారి వద్దు అన్న దానిని వెళ్ళి ముట్టుకుంటే ఏం కలిగింది అక్కడ? నయమానుకు కలిగిన పుష్టి ఎవరికి వచ్చింది? గేహాజీకి వచ్చేసింది. ఆయన అన్నాడు, ఈ ముసలం దగ్గర ఉంటే ఎత్తేలే, ఈ ముసలం దగ్గర ఉంటే ఎప్పుడు అట్లా నేను ఈయనేమో ఎంత డబ్బులు పెట్టేసుకున్నట్లుగా నాకు వద్దు, నాకు కూడా అట్లా అంటాం. ఇంట్లో ఉన్నా నేనేం చేసేది?
దేవుడు తీసుకోమంటే తీసుకుంటా, లేకపోతే లేదు. ఈయన ఎప్పుడు తిన్నట్టు అంటాడు, ఏమో ఉన్నట్టు. నా దగ్గర లేదు కానీ ఉంది. హల్లెలూయా. నా దగ్గర లేదు కానీ ఉంది. ఎక్కడుంది? దేవుడు నా కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన రాత్రులు వచ్చాడు. లేదు ఉంది ఎందుకుంటున్నానంటే, లేకపోయినా నా అవసరానికి దేవుడు ఆ సమయంలో నాకు తీరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ సమయానికి ఏం కావాలో ప్రభు నాకు ఇస్తాడు ఆయన నడిపిస్తాడు ఆయన. ఒకసారి మన జీవితంలో లేదు కానీ ఉంటాను, దేవుడు ఆ విధంగా చేస్తాడు ఆయన. అయితే ఈయన అనుకున్నాడు, గ్యాలజీ మరి వీరితో కుదరదులే, ఈ దగ్గర ఎప్పుడు చూసినా ఆయన చెప్తే చేసుకుంటా ఉండాలి, అది నాకు తీసుకొని వెళ్ళిపోతే నా ఇంట్లో పెట్టుకుంటే ఇంక నాకు ఇంకేం తక్కువ, ఈ పని వదిలేద్దాం. ఏ పని వదిలేద్దాము? చెప్పరా? దాసుల పని. ఎప్పుడు చూసి నేను ఈ కిందనే ఉండాలి కదా, ఈ కిందనే ఉండాలి కదా. ఆ డబ్బు వచ్చేస్తే ఆయన పరిగెత్తినాడు. ఈయన పోతాను ఏంటి నువ్వు పెద్ద పరిగెత్తా ఉన్నాడు. ఎవరైనా ఈ గ్యాస్ ఎక్కి ఎవరు పరిగెత్తా ఉన్నారు? దేవుని ఆత్మ పోతా ఉంది. ఎవరెవరు గ్యాస్ వద్దురా ఆయన వద్దన్నాడు, నువ్వు తీసుకోవద్దులంటే నువ్వు అట్లే అంటా ఉంటావు. దేవుడు ఇస్తారా? గాలో దీపం పెట్టి దేవుడు ఆత్మకొని పెట్టి నమ్ముతుందంటే కాబట్టి అంటారు. మళ్ళీ వద్దురా అంటావు అంటే ఏంటాడు గ్యాస్ పరిగెత్తిపోయింది. గ్యాస్ పోసి అడ్డంగా నిలబడ్డాడు. ఏమైనా వచ్చావు నీవంటే ఇప్పుడే ఎందుకు వచ్చినారు. ఆ అబద్ధం ఎవరిని చెప్తా ఉన్నాడు? ఎవరిని చెప్పాడు? ఎలీషా మీదనే చెప్పేశాడు. ఆయన పంపించినాడు. ఎవరు పంపించినాడు? ఎలీషా దగ్గర పంపించాడు. ఇద్దరు వచ్చినారు, వాళ్ళు కావాలని. నేను అనుకుంటాను అక్కడ గ్యాస్కి వెళ్ళి ఆయన తీసుకోలేదు, నాకు ఇబ్బంది, నేను తీసుకుంటాను దగ్గర ఇచ్చిండేమో, తీసుకొచ్చి ఇచ్చేదానికి కదా. ఇప్పుడే ఉన్నారు అందుకే ఇస్మాడు పంపించాడంటే మొత్తం తీసుకొని గ్యాస్ ఆయన మొత్తం వాడేసుకున్నాడు. ఆయన లేపడానికి ఆయన శక్తి చాలా. ఇప్పుడు మన దగ్గర బంగారం వెండి అన్ని పెట్టి ఒకేసారి ఎత్తుకొని మనం ముందర పెడితే మనకి ఎట్లుంటుంది? మనకి మొత్తం నీకు ఎత్తుకొని నేను ఒకేసారి ఎత్తుకోమంటే ఎట్లుంటుంది అని చెప్పేసి లాగుతాం, మనం కష్టపడతాం. కానీ ఎక్కడికి అవుతుందా? చూసినాడు, వీడు వద్దురబ్బా ఎంత నేను మొయ్యలేదని చెప్పేసిందే, దాన్ని మొయ్యగలిగిందే ఎత్తుకొని పోయినాడంట. ఎత్తుకొని వస్త్రాలు తీసుకుపోయి ఇంట్లో భార్య జాగ్రత్తగా దాచిపెట్టు, అలా వస్తాను, ఊటి అయిపోతానే వస్తాను, నేను ఆ పనులు చూసుకొని వచ్చేస్తాను. పోయినాడు అయ్యగా. పోయిన నిలబడి మళ్ళీ హల్లెలూయా స్తోత్రం ఒరే స్తోత్రం మాత్రమే వద్దురా, ఎక్కడ పోయినావురా నువ్వు అని అంటే హల్లెలూయా స్తోత్రం, నీ దాసుని చిత్తగించము, నేను ఎక్కడికి పోతానయ్యా? నువ్వు వెళ్ళినప్పుడు ఆత్మ నీతో రాలేదా? నువ్వు వెళ్ళినప్పుడు ఆత్మ నీతో రాలేదా? ఎందుకు నువ్వు అదేగా చేసుకోమంటున్నావు? అతని కలిగిన వస్తువు నీకు పడతాను అంతే. ప్రియులారా, దేవుడు ఏది చెయ్యొద్దంటాడో అది చేస్తే చాలా కష్టం మనకి. దేవునికి మనం లోపడదాం, దేవునికి మనం లోపడదాం. నయమాను మనోహరమైన వాడు, అందమైన వాడు. అమ్మ నిజంగా అయ్యా మీరందరూ మనోహరమైన వారు, అందమైన వారు. మీరు అందరూ కూడా మీరు ఇంటికి వెళ్ళి మీ మొఖాలు ఒకసారి అద్దంలో చూసుకోండి, ఎట్లా ఉంటారో. ఓన్లీ మీ పక్కలు చూడండి, మొఖాలు ఎట్ట పెట్టుకోండారా చూడండి, ఎట్ట పెట్టుకోండారా. మీ మొఖాలు చూడండి, ఊది మొఖం వారు చూస్తూ ఉంటారు. ఏమంటే నీ ముఖం అంతంగా లేదు అంటే నేను నల్లగొన్నాను కదా, నలుగుతూ దేవుడు అడగలే. దేవుడు అడిగేది ఏది? ఆత్మీయమైన అందం. దేవుడు చూసిన దేవుడికి ఇష్టమైన వ్యక్తులకు అనమాట. ఏదో మేము అంతకే చేస్తామన్నట్టుగా ఏం చేసుకోవాలి లేదు. మనోహరమైన వాడు, అందమైన వాడు దేవుడి దృష్టికి ఎంత చక్కగా నిలబడ్డాడు,
ఈరోజు దేవుడు ఎంతసేపు మీతో మాట్లాడింది ఒకే ఒక మాట ఏమంటే, నీలో బలహీనత ఏర్పడింది, బలహీనత నీలో ఉంది, సమస్య నీ దగ్గర ఉంది, ఇబ్బందులు నీ దగ్గర ఉన్నాయి, కష్టాలు నీ దగ్గర ఉన్నాయి. నేను దేవునికి పనికిరానా? దేవుడు నన్ను బాగు చెయ్యడా? నా కుటుంబాన్ని దేవుడు బాగు చెయ్యడా? నన్ను దేవుడు బాగు చెయ్యడా? నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడా? దించేది ఏముంది అక్కడ? ఇవన్నీ ఒక్కొక్క పదాన్ని చేసుకుంటే ఎన్నో రకాలుగా, ఇంకా దేవుడు నాకు ఉద్యోగము ఇవ్వడా? ఇవన్నీ ఒక్కొక్కటి ఎన్నో అయిపోతా ఉంటాయి. లేదు, దేవుని దృష్టిలో మనం మనోహరంగా ఉంటే దేవుడే నీ బలహీనతను చూడద్దు, నీకున్న కష్టాన్ని చూడద్దు, నీకున్న ఇబ్బందులు చూడద్దు. దేవుడి దగ్గరికి ముందుకు రా. ఆ ప్రభేతల కృపని దయచేసి ఆయన నడిపించగలుగుతాడు. పరిశుద్ధంగా దేవుడు కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభువుల మన జీవితాన్ని నడిపించడానికి, బలపరచడానికి ఆ ప్రభు ఎంతో ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలా ఉన్నావో, ఆ స్థితిని బట్టి ప్రతిరోజు నువ్వు పొంగిపోయావు. ఈరోజు అది కాదు. ఆ స్థితిని నేను లెక్క చేయలేదండి, ఆ బలహీనతని లెక్క చేయలేదండి, కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడు. అమ్మా, ఎప్పుడు కూడా మాట అనద్దు తల్లి, అయ్యా అనద్దండి. నేను బలహీనురాలని, అనారోగ్యంగా ఉన్నవాడిని, ఏం అవసరం లేదు. దేవుడికి తెలుస్తుంది పరిస్థితి, కానీ నువ్వు కావాలి దేవునికి. ఆయన పిలుస్తున్నాడు, రా దేవుని ఆరాధించు, దేవుని దృష్టికి నేను ఘనమైన వ్యక్తిగా ఉండాలని. నువ్వు ముందుకు ఎప్పుడైతే నువ్వు వెళుతావో ఆ కృపదల తండ్రి నీకు ఆయన కృపను దయచేస్తాను. మోకరించుకుందామా? మోకరించుకొని ఆ పరలోకపు తండ్రిని యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర ప్రార్థన చేద్దాం. శుక్రవారం రోజున ఇంకా ఆ నయమాన్లో ఉన్న కొన్ని గుణాల గురించి చూద్దాం. ఎంతవరకు ప్రభు ఆ నయమాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొదటి వచ్చిన గురించి మనం ధ్యానం చేయగలిగాం. హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నువ్వు ఎక్కడ ఉండినా, ఏ స్థితిలో ఉండినా నీ బలహీనతను చూడద్దు. మోకరించు. మోకరించడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఆయన తిరిగి దేవుడిని ప్రార్థించడానికి దేవుడు ఆ కృపను దయచేస్తాడు. నీ స్థితిని ఎరిగిన దేవుడు నిన్ను బలపరిచి నడిపించగలుగుతాడు ఆయన. హల్లెలూయా. ఓ ఈశ్వరీ బాబా, ఓ గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా. నీవు దేవుని దృష్టికి ఘనమైన వ్యక్తిగా, ఆయనను కనికరించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన. నువ్వు కావాలి. నువ్వు బలహీనంగా ఉండినా, పేదరికంలో ఉండినా, నీకు కొరతలు ఉండినా, కొరతలు ఉన్నవారికి కొరతలు తీర్చడానికి దేవుడిని పెంచాడు. నువ్వు పేదరికంలో ఉండినా తిరిగి పేద విషయంలో వెళ్ళి ప్రార్థన చేసి ఒక ఉన్నతమైన స్థానాన్ని నడిపించే స్థితిలోకి దేవుడిని తీసుకెళ్ళదంట ఆయన. నువ్వు వ్యాధులు ఉండినా, ఈ వ్యాధిని బట్టి కాక అనేకులు దేవుడు నీ ద్వారా
అనేకులు స్వస్థత కలిగింప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. విజయం చేసుకురావడానికి దేవుడు నీ కుటుంబానికి నీకు దేవుడు ప్రతి విషయంలో కూడా విజయం చేసుకొస్తాడు ఆయన. గ్లోరీ హల్లెలూయా శరీ బాబా బాబా దేవానికి స్తోత్రాలు స్వామి నాయన. దేవానందని రోజు మీరు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి మీకు వందనాలు ప్రభా. ఈరోజు ఎంతమంది మీ మాటలు విన్నారు, మీ వాక్యం విన్నారు, ప్రతి జీవితంలో ఆ వెలుగుతో నింపబడి దేవానంద ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా మేము బలహీనమని చెప్పకూడదు. మీరు దేవాలయం మీరు పేదవారిని లేని వారిని చెప్పకూడదు. మీరు ఉన్నవారు ప్రభా, లేని వారిని లేనప్పటికైనా ఉన్నది దేవుడు ప్రభా. నా తండ్రి నా ప్రభా, అయ్యా నా తండ్రి నా ప్రభా, బలహీన స్థితిలో బలాన్నిచ్చే దేవుడు నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు కార్యాలు జరిగింపచేసే దేవుడు ప్రతి వ్యక్తి జీవితాల్లో మీ కృపతో నింపమని ప్రార్థన చేసుకుంటున్నాను. దేవానా తండ్రి, ఎంతమంది వాక్యం ప్రతి కుటుంబంలో కూడా అయ్యా నా తండ్రి నా ప్రభు నాయన ప్రతి వ్యక్తిని కనబడి వ్యక్తిగా ఎంచుకొని వారి మీద దయ చూపించిన తండ్రి నా ప్రభా, బిడ్డల పక్షాల ప్రభా మీ కార్యాలను జరిగింపచేస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు నాయన. మీకే ఘనత నాయన, మీకే ఘనత నా తండ్రి. యేసు నామమున ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకుము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఎంతవరకు ఆయన సన్నిధిని అందించిన అందరితో కూడా కృపయు సమాధానమును ఆశీర్వాదము ఆత్మము ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. మీకు అందరి వందనాలు. ఒక్క నిమిషం మధ్య ఉండండి.